సినిమాల్లో ఓ మోస్తారు పేరు సంపాదించుకోగానే చాలా మందికి రాజకీయాల వైపు గాలి మరలుతుంది. కాస్త పలుకుబడి కలిగి ఉన్న బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న వారైతే పొలిటికల్ ఎంట్రీ అంత కష్టమేమి కాకపోవచ్చు. ఎటొచ్చి జనంలో వారు ఎంత చొచ్చుకుపోగలరు, రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలరన్నదే ప్రశ్న. ఇదే తరహాలో తాజాగా ప్రముఖ నటి మంచు లక్ష్మి చూపులు ప్రస్తుతం రాజకీయాల వైపు పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంచు లక్ష్మి తండ్రి ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారట. వైసీపీ తరపున తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మోహన్ బాబు జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య జగన్ కు చాలా దగ్గరి బంధువు కావడంతో అదే చనువుతో ఎమ్మెల్యే టికెట్ రాయబారం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎటువంటి హామీ ఇవ్వలేదట. ఆలోచించుకొని చెప్తానని తనకు కాస్త సమయం కావాలని జగన్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఒకవేళ మంచు లక్ష్మి కనుక వైసీపీ తరపున పోటీ చేస్తే ఎక్కడి నుండి పోటీకి దిగుతుందన్నది ఆసక్తికరం. అయితే ఈ విషయంలోనూ ఫుల్ క్లారిటీగా ఉన్నారట మోహన్ బాబు. లక్ష్మికి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి లేదా శ్రీకాళహస్తి నుంచి టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరారట. కాగా మోహన్ బాబు కోరిన 2 స్థానాల్లోనూ జగన్ సన్నిహితులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఒకవేళ మంచు లక్ష్మికి టికెట్ కేటాయించినా ఆ స్థానాల్లో టికెట్ ఇవ్వడం కష్టమే అని చెప్పాలి. అందుకే జగన్ ఏ మాట కూడా చెప్పకుండా సమయం కావాలని చెప్పి తప్పించుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.